సిద్దిపేట జిల్లాలో ఉన్న బట్లేర్ షాపులలో వాళ్ళు ఎంత ఎరువులు దిగుమతి చేసుకుంటున్నారు, ఎన్ని మెట్రిక్ టన్నులు దిగుమతి చేసుకుంటున్నారు, దాంట్లో రైతు ఎంత వరకు వాడుకుంటున్నారు. మరి ఈరోజు రైతులకు కృత్రిమంగా ఎరువులను కరువును సృష్టించి మరి బ్లాక్లో అమ్ముకుంటున్నారని తెలుస్తూ ఉంది ఎక్కువ రేటుకు. దీన్ని సకాలంలో మెదక్ జిల్లా, ఉమ్మడి మెదక్ జిల్లాకు సంబంధించిన వ్యవసాయ అధికారులు ప్రతి నెల బట్లేర్ షాపులలో ఆడిట్, వాళ్ళు ఎంత ఆడిట్ అయితే చేస్తున్నారో ఆ ఆడిట్ నెంబర్ వాళ్ళు తీసుకొని ప్రతి వారానికి ఒకసారి రైతులకు ఇబ్బంది కలగకుండా డిఏపి కానీ 2020 కానీ 28 కానీ యూరియా, ప్రత్యేకంగా యూరియా ఇప్పుడు ఆల్రెడీ ఎరువులు మొలకలు పెద్దగైనాయి కాబట్టి వాళ్ళకు సకాలంలో ఎరువులు అందే విధంగా వ్యవసాయ అధికారులు స్పందించాలి. రైతుకు ఇబ్బంది కలగకుండా మరి కాంగ్రెస్ గవర్నమెంటు 2 సంవత్సరాలు అయింది గవర్నమెంట్ ఏర్పడి తెలంగాణలో. మరి విపక్ష పార్టీలు లేనిది ఉన్నట్టుగా గగ్గోలు పెడతా ఉన్నాయి. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్ల కాలంలో రైతులను ఎన్నడూ పట్టించుకోకపోయినా ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుకు ఏ ఇబ్బంది కలగకుండా ఇత్తు పెట్టి నుంచి ప్రతి గింజ కొనే వరకు రైతుకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా సకాలంలో రైతు బీమా కానీ, రైతు బంధు కానీ, ప్రత్యేకంగా రైతుల మీద ప్రేమ ఉన్న ప్రభుత్వం కాంగ్రెస్ గవర్నమెంటు. మరి ఈరోజు ప్రతిరోజు కూడా స్థానికంగా ఉన్న ఎక్స్ శాసనసభ్యులు తుమ్కుంట నర్సారెడ్డి గారు కూడా రైతులకు ప్రత్యేక చొరవ తీసుకొని రైతులకు ఇబ్బంది కలగకుండా ప్రతి పట్లేరు షాపును కానీ, ప్రతి జిల్లాకు సంబంధించిన వ్యవసాయ అధికారిని కానీ మరి మోటివేషన్ చేసుకుంటూ మరి రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని చెప్పి మరి నర్సన్న కోరుతూ ఉన్నాడు. మరి అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ మీద బురద జల్లే విధంగా అటు బీజేపీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ పొద్దున లేస్తే మరి దున్నపోతు మీద వాన పడ్డ విధంగా మరి వాళ్ళు వ్యవహరిస్తూ ఉన్నారు. వాళ్ళకి లేని ప్రేమ, 10 ఏళ్ల కాలంలో లేని ప్రేమ ఈరోజు ఎక్కడేం తప్పు దొరికితే మరి దాన్ని సోషల్ మీడియా ద్వారా మరి హైలైట్ చేస్తూ ఉన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు కూడా ప్రతి విషయంలో కానీ సోషల్ మీడియాలో వచ్చిన బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ కానీ వచ్చిన వార్తలను తిప్పికొట్టే విధంగా వచ్చిన సోషల్ మీడియాను ప్రతి విషయాన్ని కూడా ఖండించి కాంగ్రెస్ ప్రవేశపెడుతున్న పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్ళి మరి రాబోయే కాలంలో స్థానిక సంస్థలు ఎలక్షన్లలో మరి లబ్ధి పొందే విధంగా ఎవరు బీఆర్ఎస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ చూస్తూ ఉంది. లేని గగువులు పెడుతూ ఉన్నాయి. మరి ఈరోజు రైతులకున్న ప్రేమ మరి కాంగ్రెస్కు ఇంకేం లేదండి. ఇప్పుడు రైతు బంధు ఇచ్చింది. ఇప్పటికి కూడా స్థానిక సంస్థలలో కానీ, ఎంపీటీసీ ఎలక్షన్లలో కానీ, జిల్లా పరిషత్తులో కానీ ఇప్పటికిప్పుడు ఎలక్షన్లు వస్తే 100కు 99% కాంగ్రెస్ ప్రభుత్వం దిక్కే ఉన్నారు. రైతులు కానీ, విద్యార్థులు కానీ, ఉద్యోగులు కానీ అన్ని కులాలు కూడా ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ను మరి మెచ్చుకుంటూ ఉన్నాయి. దాన్ని ఓర్వలేక బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విరుద్ధంగా మాట్లాడుతూ ఉంది. నిన్న హరీష్ రావు గారు మరి కొండపోశమ్మ సాగరు, మల్లన్న సాగర్ మీద మరి పొన్నం మా రాష్ట్ర ఇన్ఛార్జి మంత్రి మరి మెదక్ ఇన్ఛార్జి మంత్రిని మరి లేనిపోని అబద్ధాలు చెప్పి మరి మంత్రి మీద మరి ప్రెస్ సమావేశం ఏర్పాటు చేశాను. మరి మల్లన్న సాగర్ కట్టిన విషయంలో మరి పుకునూరుపల్లి మండల్లో ఎన్ని గ్రామ పంచాయతీలకు నీరు ఇస్తున్నారు మరి అదొక్కటి మీరు చూడాలి. కొండపోశమ్మ సాగర్ నీళ్ళు ఎన్ని మండలాలకు ఇస్తున్నారు. మీరు కట్టిన ప్రాజెక్టులు తూతూ మంత్రంగా ఉన్నాయి, ఇప్పటి వరకు పూర్తి కాలేదు. మరి రైతుల మీద ప్రేమ ఉన్నట్టయితే మీ గవర్నమెంట్లోనే మరి పూర్తి చేసే బాధ్యత మీద లేకుండానా ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ప్రతి చెరువును మళ్ళీ బడ్జెట్ పెట్టి పూర్తి చేసుకుంటూ వస్తున్నాయి. మీరు మాట్లాడేటప్పుడు కూడా మీ నోరు దగ్గర పెట్టుకొని మీరు మాట్లాడవలసిందని మేము చెప్పి కోరుతా ఉన్నాం. ఇప్పటికి కూడా కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లే పనులు బంద్ చేసి ఇప్పటికి కూడా గవర్నమెంట్కు సలహాలు ఇచ్చి సూచనలు ఇచ్చి పనులు జరిగే విధంగా చూడాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను.